నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి అంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. అదేవిధంగా హైట్ కావాలి, లేకపోతే సిక్స్ ప్యాక్ కావాలి, లేకపోతే అందం కావాలి, లేకపోతే డబ్బు కావాలి, పలుకుబడి కావాలి, ఇవన్నీ చాలా ఉంటాయి సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే. అంటే ఒక పొజిషన్కి వెళ్తే చాలామంది తొక్కేయడానికి అయితే చూస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో మనకి సిక్స్ ప్యాక్ లేదు, అదేవిధంగా మంచి కలరు, అదేవిధంగా మంచి హైట్, ఒడ్డు, పొడుగు ఏమీ లేకుండా తనలో టాలెంట్ని బయట చూపించుకోవడానికి మన దగ్గరికి అయితే శ్రీరామ్ గారు ఉన్నారు. సో ఆల్రెడీ ఆయన 7 మూవీలు అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 8వ మూవీలోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. ఆ సినిమా పేరు వచ్చరికి యంగ్ అండ్ డైనమిక్ సినిమా పేరు. సో ఇప్పుడు ఆ సినిమా హీరో మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో హాయ్ సార్. హాయ్ అండి, అందరూ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది సార్ నాకు ఈరోజు. యంగ్ అండ్ డైనమిక్ టైటిల్ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. దీనికి శ్రీరామ్ ప్రొడక్షన్లో మా నిర్మాత గారు దీనికి ఫస్ట్ సారిగా ఈ సినిమాకి నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విజయదశమి కానుకగా రిలీజ్ చేస్తున్నాము. ఈ థియేటర్ మూవీ అండి. ఇది తెలుగు, హిందీ, తమిళ్ 3 భాషలో వస్తుంది. నేను హీరోగా ఫస్ట్ సినిమా రాఘవ గారు క్యారఫ్ రాజమండ్రి సినిమా స్టార్ట్ చేసి ఆ సినిమా నుంచి మామూలుగా వరుసగా 1 by 1 ఏదో ఒక సినిమా చేయాలని కోరికతో నేను 7 మూవీస్ చేశాను. ఇటీవల కాలంలో మైండ్ గేమ్ అది బ్రహ్మాండంగా అది 150 థియేటర్ రిలీజ్ అయిందండి. అది మంచి ఇట్టి సొంతం చేసుకొని ఇప్పుడు డైనమిక్ మూవీ థియేటర్లో వస్తుంది. ఈరోజే మేము మూవీ కూడా అంతా వర్క్ కూడా రెడీ చేసుకున్నాము. త్వరలో ఐటెం సాంగ్ మరియు ఒక షెడ్యూల్ 3 days ఉంది. దాంట్లో కూడా మాకు వైజాగ్ సత్య గారు మరియు ఉప్పల బాలు గారు, వీళ్ళందరూ సంధ్యానాయుడు గారు, రాకేష్ మాస్టర్ గారు, భార్య గారు అందరూ కూడా ఒక సాంగ్లో పెట్టాలని కోరికతో ఉన్నాము. ఎందుకంటే యూట్యూబ్ స్టార్లను కూడా పైకి తీసుకురావాలని కోరిక మాకు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పైకి వచ్చారు కాబట్టి, కానీ మాతో చేయాలని వాళ్ళకి ఆశతో ఉన్నారు కాబట్టి మా చిత్రంలో నటిస్తున్నారు వాళ్ళు. కాబట్టి డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ చిత్రం త్వరలో మీ ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమానే కాకుండా డేరింగ్ డాషింగ్ కూడా ఈ నెలాఖరులో స్టార్ట్ చేస్తున్నామండి. అది కూడా త్వరలో మొన్న ఓపెనింగ్ కూడా అయ్యింది. అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసుకొని ఈ సినిమా అనేది స్టార్ట్ చేసుకొని ఈ త్వరలో మీ ముందుకు తీసుకువస్తామని కోరుకుంటున్నాను సార్. సో మనతో పాటు ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సో నమస్తే సార్ శ్రీరామ్ గారు. నమస్కారం అండి. ఈ మూవీ గురించి చెప్పండి సార్. ఏంది, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, ఎప్పుడు రిలీజ్ అయింది సినిమా? మా మూవీ స్టార్ట్ చేయడం చాలా రోజులైంది, ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. కొద్దిపాటి వర్క్ ఉంది, 2 సాంగ్స్ ఉన్నాయి, చిన్న ప్యాచ్ వర్క్ ఉంది అంతే. శ్రీరామ ప్రొడక్షన్స్ అని రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ మూవీలో కొంచెం ప్రామినెంట్ యాక్టర్స్ కూడా ఉన్నారు కొంతమంది. మూవీ ఒక సోషల్ కాజ్, అంటే పరిసరాల కాలుష్యాన్ని ఎలా అరికట్టాలా, పరిసరాల కాలుష్యం జరగకుండా ఆ గ్రామస్తులు ఎలా పోరాడారు, ఏ విధంగా వాళ్ళు విజయం సాధించారనే దాని మీద ఆధారపడి తీసిన సినిమా ఇది. ఎంతో సామాజిక స్పృహ ఉంది ఈ సినిమాలో. అందరూ కూడా వాళ్ళ యొక్క పాత్ర మేరకు, శక్తి మేరకు నటించారు. నేను కూడా అందులో ఒక పాత్ర పోషించాను, ముఖ్యమంత్రి పాత్ర, చీఫ్ మినిస్టర్ పాత్ర పోషించాను. నేను గతంలో రాజకీయాల్లో కూడా పాల్గొన్నాను. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగ పనిచేసే ఒక ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లో కూడా దిగి కొంత అనుభవం సంపాదించుకున్న తర్వాత శ్రీరామ్ గారు ఎందుకో నన్ను ఆ సినిమాలో కొన్ని నిర్మాతగా వ్యవహరించాలని పిలిచారు. అంతకుముందే కొంత సినిమా పూర్తి అయినది. వాళ్ళకి ఏదో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నందువల్ల నన్ను కోరడం, నేను అందుకు సిద్ధపడ్డాం. ఆ విధంగా ఈ శ్రీరామ ప్రొడక్షన్స్ అనేది ఒకటి వెలిసింది. అందులో ఇది కంప్లీట్ చేసుకొని ఈ సినిమాను మేము అక్టోబర్ 8వ తారీఖు రిలీజ్ చేయడానికి అన్ని విధాలా మేము సంసిద్ధమై ఉన్నాము. ఇంకా ఈ మిగిలిపోయిన వర్క్ కూడా కంప్లీట్ చేస్తాం ఈ లోపల. అది ఈ సినిమా మీద మాకు పూర్తి నమ్మకాలు ఉన్నాయి. ప్రజలకు బాగా నచ్చుతుందని కూడా మాకు నమ్మకం ఉంది. సో ఇదే సినిమా గురించి మాట్లాడడానికి మనతో పాటు వైఎస్ సత్య, అదేవిధంగా వాళ్ళు ట్రూప్ ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు వైజాగ్ సత్య. ఈ సినిమాలో పార్ట్ మేమంతా అనమాట. ఉప్పల్ బాలు ఉన్నాడు, అలాగే స్వాతి నాయుడు, రాకేష్ మస్తాడు, కనకలక్ష్మి, మేమంతా ఉన్నాం. మా టీం అంతా చాలా సంతోషంగా ఉంది. కిషోర్ కృష్ణ గారి డైరెక్షన్లో, ప్రొడ్యూసర్ గారు పక్కనే ఉన్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ, ఆయన ఆల్రౌండర్ అనుకోవచ్చు. శ్రీరామరాజు గారు, ఈయన కనగిరి ఏరియాలో ఉంటారు, ఈయన నెల్లూరు దగ్గర. ఇంతకుముందు ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందించారు. ఆ తర్వాత రచయితగా అనమాట, ఆథర్గా కూడా చాలా మంచి మంచి పుస్తకాలు రాశారు ఆయన. ఇప్పుడు ప్రొడ్యూసర్గా వచ్చారు. అలాగే రాజకీయవేత్త కూడా ఆయన. చంద్రబాబు నాయుడుకి రైట్ హ్యాండ్ అని కూడా చెప్పచ్చు రాజకీయాల్లో. సో ఆయన ప్రొడ్యూసర్లు. అలాగే ముఖ్యంగా శ్రీరామ్ కోసం చెప్పాలి, మా బెస్ట్ ఫ్రెండ్ మా అందరికి. ఆయన యంగ్ అండ్ డైనమిక్ హీరో అనొచ్చు, సినిమా పేరు అదే. ఆయన కూడా అంతే. ఆయన ఆల్రెడీ 7 సినిమాలు పూర్తి చేసుకుని ఇది 8వ సినిమా అనమాట. అంతకుముందు ఆయనతో నేను 2 సినిమాలు చేశాను.
మైండ్ గేమ్ ఇంకొక సినిమా చేసాము, అందులో మేమంతా ఉన్నాము. రుద్ర మైండ్ గేమ్, అందులో నేను అగ్గిపెట్టి మా చుప్పల బాలు అలాగే జబర్దస్త్ అప్పారావు మేమంతా చేసాము. ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరెవరు శ్రీరామ్? ఇట్లా అప్పారావు గారు ఉన్నారు, అండ్ గోల్డ్ రెడ్డి, మన రేజింగ్ రాజు, గట్టప్ నవీను, ఆనంద భారతి, చిట్టుబాబు ఉన్నారు సార్. వాళ్ళు ఎప్పుడు ఉంటారు లేని రెగ్యులర్ ఆర్టిస్టులు. ఆనంద్ భార్గవ్యా ఆనంద్ భారతి గారిని అన్ని విలన్ రోల్ చేస్తాడు ఆయన. జబర్దస్త్ అప్పారావు, చిట్టుబాబు వీళ్ళందరూ ఉన్నారు మొత్తము. సో నేను కూడా ఉన్నాను, మేము మా టీం అంతా ఉన్నాము. సో ఈ సినిమాని అందరూ కూడా బ్లెస్ చేయండి. చెప్పారు కదా సామాజిక స్పృహ, ఒక స్పెషల్ మెసేజ్ అనమాట, పర్యావరణం కోసం అనమాట. చాలా కామెడీగా ఉంటుంది. ఆయన కూడాను కామెడీ సినిమాలు కూడా శ్రీరామ్ నువ్వు బాగా సూట్ అవుతావు, బాగా చేస్తాడు ఆయన. సో ఆల్ ది బెస్ట్ శ్రీరామ్ అండ్ ప్రొడ్యూసర్ గారు అందరికి, మా టీం అందరికి కూడాను. మా దగ్గర షూటింగ్ అవ్వలేదు, విజయవాడలో మాకు ఒక ఐటెం సాంగ్లో మా అందరినీ పెడతారంట, మా టీం అందరినీ, ఉప్పల బాల్ని, నన్ను, స్వాతినాన్ని, బడియల్ రాని అందరినీ కూడాను. సో అందరూ చూడండి, త్వరలోనే షూటింగ్ 25ని అందరూ కూడా రావాలి. అలాగే దసరా కానుక రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు, ఇప్పుడే వెళ్ళారు ఆల్రెడీ ఫిలిం ఛాంబర్కి, అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి, రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది. సో అన్నీ బాగుంటే ఇంక మరి దసరాకి అయితే వచ్చేస్తుంది. ఒక 200 థియేటర్లు ప్లాన్ చేస్తున్నాం, ఆంధ్ర అండ్ తెలంగాణ రాయలసీమలో కలిసి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమాలో నాకు మా టీంకి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ శ్రీరామ్ రాజు గారికి, అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇదే విషయం మేము మాట్లాడడానికి స్వాతి నాడు అన్నారు, సో ఆమెతో మాట్లాడదాం. చెప్పండి. సో అదే అండి, శ్రీరామ్ గారు 7 మూవీస్ కంప్లీట్ చేసి, సో 8th మూవీ యంగ్ అండ్ డైనమిక్ అనమాట. అంటే స్వతహాగా కూడా ఆయన చాలా మంచి మనిషి, ఆయనతో పాటు ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వాలి అనే ఒక ధ్యేయంతో ఉన్నారు. సో యంగ్ అండ్ డైనమిక్ మూవీ చాలా త్వరలోనే మనందరి ముందుకి వచ్చి మనల్ని అలరించబోతుంది. అండ్ అలానే మాకు కూడా దానిలో కొన్ని రోల్స్ కూడా ఇచ్చారు, ఫర్ దట్ వి ఫీల్ హ్యాపీ. అండ్ ఈ మూవీ కూడా మంచి మెసేజ్ ఇస్తుందండి, ఎందుకంటే ఈ రోజుల్లో పర్యావరణ కాలుష్యం అది ఎక్కువ ఉంది కదా. సో ఒక ప్రజలు దానికోసం ఎలా పోరాడతారు అనే దాన్ని చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్లో ఈ మూవీని చూడండి. ఇదే విషయం మేము మాట్లాడడానికి మనతో లక్ష్మి గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అలాగే వైజాగ్ సత్య తీసుకొచ్చాడండి శ్రీరామ్ గారు, మీకు ఏదో ఒకటి క్యారెక్టర్ ఇస్తారని, ఆయన మాకు ఇవ్వాలి, ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 7 మూవీస్ అయ్యాక 8 మూవీలకు వచ్చిందండి, దాంట్లో మాకు కొన్ని ఆఫర్లు ఇవ్వాలని, అందరికీ మా జట్టు అందరికీ కూడా ఆఫర్లు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరామ్ గారు. సో డెఫినెట్గా మీ మూవీ బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో అదేవిధంగా వీళ్ళ ట్రూప్లో ఇంకో మెంబర్ ఉన్నారు, సో ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి, మీరు ఎలా ఉండబోతున్నారు సినిమా? శ్రీరామ్ గారికి నెక్స్ట్ మూవీ 8th మూవీ బంపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నాను మనస్ఫూర్తిగా. ఇలాంటి మంచి మంచి మూవీస్ ఎన్నో చేయాలని, ప్రేక్షకులను అలరించాలని, ప్లస్ చిన్న చిన్న ఆర్టిస్టులను అందరినీ సపోర్ట్ చేసి మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో మీ ఇద్దరు ఆల్ ది బెస్ట్ చెప్తారా? ఆల్ ది బెస్ట్ అండి. యంగ్ అండ్ డైనమిక్ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ అండి. సో వాళ్ళ మూవీకి ఇక్కడ అందరూ అయితే ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. మనం కూడా చెప్తాము, వాళ్ళ మూవీకి అయితే డెఫినెట్గా కంగ్రాచులేషన్ తెలుపుతున్నాము. డెఫినెట్గా వాళ్ళ మూవీ హిట్ అవ్వాలని కోరుకుందాము. దాదాపు 200 థియేటర్లో అయితే వాళ్ళ మూవీ రిలీజ్ అవ్వబోతుందంట. సో ఈ సినిమాకి హీరో అని చెప్పుకోకూడదు, మంచి అంటే సినిమా మీద ఎంతో ఆసక్తి ఉంది కాబట్టి ఈ రంగంలోకి వచ్చారు. అతనికి అంటే మనం చూస్తూ ఉంటాం బయట, హీరో కావాలంటే అది కావాలా, ఇది కావాలా, 6 ప్యాక్ కావాలి, అవన్నీ కావాలనుకుంటారు. బట్ ఇదేది లేకుండా కేవలం సినిమా మీద ప్యాషన్, ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాగా ఇప్పుడు 8వ సినిమాలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. సో ఈ సినిమా కూడా హిట్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.